హాయ్, నేను మీ ముకుం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్. టుడే లెసన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. టుడే టాపిక్ సైన్ కన్వెన్షన్ ఫర్ లెన్సెస్. సైన్ కన్వెన్షన్ ఫర్ లెన్సెస్ అనే టాపిక్ని మనకి ఇంతకు ముందు యాన్యువల్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. కాబట్టి మనము ఈ సైన్ కన్వెన్షన్ ఫర్ లెన్సెస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను, ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేశాను. దానిపైన మనము ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆప్టిక్ సెంటర్ ఈ విధంగా మనం గుర్తించాం. ఇక్కడ మనం ఆల్రెడీ మనకు తెలుసు, ఆప్టిక్ సెంటర్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్య డిస్టెన్స్ని రేడియస్ అంటారు. తర్వాత ఆప్టిక్ సెంటర్ నుండి ఫోకస్ మధ్య డిస్టెన్స్ని ఏమంటారంటే ఫోకల్ లెంత్, నాభ్యంతరం అంటారు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఇమేజ్ ఉంది. సో ఆప్టిక్ సెంటర్ నుండి ఆబ్జెక్ట్ మధ్య డిస్టెన్స్ని ఏమంటారంటే యూతో సూచిస్తాం. ఆప్టిక్ సెంటర్ నుండి ఇమేజ్కి మధ్య డిస్టెన్స్ని వీతో సూచిస్తాం మనం. సో ఇవన్నీ కూడా డిస్టెన్సే. కాబట్టి ఇక్కడ సైన్ కన్వెన్షన్ అంటే ఏంటంటే ఈ డిస్టెన్స్ని యొక్క గుర్తులు ఏం తీసుకుంటాం. ఎందుకంటే ఈ చాప్టర్లో జనరల్గా రే డయాగ్రామ్స్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ని అడుగుతారు. ఇప్పుడు ప్రాబ్లంలో మనం ఈ డిస్టెన్స్ని ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి ఈ డిస్టెన్స్ యొక్క గుర్తులు ఏంటివి, సైన్స్ ఏంటివి అంటే ప్లస్సా మైనసా, ఎప్పుడు ప్లస్ తీసుకుంటాం, ఎప్పుడు మైనస్ తీసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాబ్లమ్స్కు ఆ గుర్తులు తీసుకోవడం అనేది గుండెకాయ లాంటిది. కాబట్టి మనము ఈ సైన్ కన్వెన్షన్స్ని జాగ్రత్తగా పరిశీలించేసి గుర్తుంచుకున్నట్లయితే మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయగలుగుతాం. ఒకసారి చూద్దాం. All the distances are measured from the optical center of the lens. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ, ఫోకల్ లెంత్, ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ అన్నీ కూడా మనం ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? ఆప్టిక్ సెంటర్. అంటే ఈ సెంటర్ ఇక్కడ నుంచి మాత్రమే మెజర్ చేయాలి. అంటే డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఎటువైపు, ఇటువైపు డిస్టెన్స్లు అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి ఇటువైపు, తర్వాత ఇటు ఏమైనా డిస్టెన్స్లు ఉంటే ఇక్కడ నుంచి ఇటువైపు మెజర్మెంట్ చేస్తాం. అంటే ఆల్ ద డిస్టెన్స్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద ఆప్టికల్ సెంటర్. ఓకే. నెక్స్ట్, ఆల్ ద డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ దట్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఆర్ టేకెన్ యాజ్ పాజిటివ్. ఇక్కడ రే డైరెక్షన్ చూస్తారు కదా, ఆబ్జెక్ట్ నుంచి రే డైరెక్షన్ ఆప్టిక్ వైపు వెళ్తుంది కదా, ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఈ డైరెక్షన్లో మనము ఆప్టిక్ సెంటర్ నుండి ఈ డైరెక్షన్ ఇటువైపు ఉంది, ఈ రే డైరెక్షన్ ఇటువైపు ఇట్లా వెళ్తుంది అనుకోండి. అంటే ఇక్కడ నుంచి అదే డైరెక్షన్లో మనము వాల్యూస్ ఏ డిస్టెన్స్ తీసుకున్నా ఆ డిస్టెన్స్ ప్లస్గా తీసుకుంటాం, అంటే పాజిటివ్గా తీసుకుంటాం. ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానివ్వండి, ఫోకల్ లెంత్, ఇమేజ్ డిస్టెన్స్, ఇవి మూడు కూడా మనము ఈ సందర్భంలో అంటే రే డైరెక్షన్లో మనం మెజర్మెంట్ చేస్తాం కాబట్టి పాజిటివ్. అంటే ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్తాం, అంటే రే డైరెక్షన్ కూడా అటువైపే ఉంది. Next, all the distances measured against the direction of incident light are taken as negative. Incident లైట్ రే ఎటువైపు ఉంది? ఈ డైరెక్షన్లో ఉన్నది. అంటే దీనికి అగైనెస్ట్, అంటే ఇటు కాకుండా ఆప్టిక్ సెంటర్ నుండి ఈ డైరెక్షన్, అంటే రే డైరెక్షన్ ఇటువైపు ఉంటూ మనం గిన ఆప్టిక్ సెంటర్ నుండి ఇటువైపు మెజర్మెంట్ చేస్తున్నాం అనుకో, అప్పుడు మనము నెగిటివ్ తీసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఉంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి మనము ఇటువైపు మెజర్, అంటే ఇక్కడ నుంచి ఇటువైపు చేయొద్దు, మనం ఆప్టిక్ సెంటర్ నుండి మెజర్ చేయాలి. కాబట్టి ఇటు నుంచి ఇటు మెజర్ చేయాలి. ఇటు మెజర్ చేసినప్పుడు ఏమవుతుంది? దీని వాల్యూ నెగిటివ్, అంటే మైనస్ అవుతుంది. ఓకే. అంటే ఇటువైపు తీసుకుంటే నేను పాజిటివ్, ఇటువైపు తీసుకుంటే నెగిటివ్. అంటే రే డైరెక్షన్కు సేమ్ డైరెక్షన్ ఉంటే పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే నెగిటివ్. నెక్స్ట్, the distances measured upward and perpendicular to the principal axis are taken as positive. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది కదా, అప్వర్డ్ డైరెక్షన్ లో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, హైట్ ఉంది, హెచ్ఓతో చూపించాం ఇక్కడ మనం, హెచ్ఓ. సో హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి దీన్ని ఏం తీసుకుంటాం? పాజిటివ్. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఇలా పై వైపు ఏది ఉన్నా కూడా మనం ఏం తీసుకుంటాం? పాజిటివ్ తీసుకుంటాం. నెక్స్ట్, ద డిస్టెన్స్ మెజర్డ్ డౌన్వర్డ్ అండ్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ టేకెన్ యాజ్ నెగిటివ్. అంటే ఇక్కడ ఇమేజ్ ఉంది చూడండి, ఇమేజ్ ఎటువైపు ఉంది? ప్రిన్సిపల్ యాక్సిస్ డౌన్వర్డ్ లో ఉంది. అంటే ఈ కింది వైపు ఏ మెజర్మెంట్స్ ఉన్నా కూడా మనం ఏం తీసుకుంటాం? నెగిటివ్ తీసుకుంటాం. ఇక్కడ మనము
ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఆల్ డిస్టెన్స్ మెజర్డ్ ఫ్రమ్ ఆప్టిక్ సెంటర్, ఇది ఒకటి ఫైనల్. తర్వాత ఇంకోటి రే డైరెక్షన్లో గిన మనము రే డైరెక్షన్ ఇటు ఉంది కదా, ఇటు తీసుకున్నప్పుడు ఈ వాల్యూస్ అండ్ పాజిటివ్, ఈ రే డైరెక్షన్ ఇటువైపు ఉన్నప్పుడు ఇటువైపు తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా నెగిటివ్ తీసుకుంటాం. అంతేకాకుండా ప్రిన్సిపల్ యాక్సిస్ అప్వర్డ్ ఉంటే పాజిటివ్, డౌన్వర్డ్ ఉంటే నెగిటివ్ తీసుకుంటాం. అయితే ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి మెజర్మెంట్ చేస్తాం. ఓకే, సైన్ కన్వెన్షన్స్ మనం గుర్తుంచుకున్నట్లయితే మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయొచ్చు. ఓకే, ఈ చాప్టర్లో మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. ప్రాబ్లం చేయాలి అంటే మనకు ఫార్ములాస్ రావాలి. ఈ చాప్టర్లో మనకు 4 ఫార్ములాస్ ఉంటాయి. అవి వస్తే మనము ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఫార్ములా చెప్తా చూడండి, ఇమేజ్ ఫార్మేషన్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా. అంటే కర్వ్డ్ సర్ఫేస్ దగ్గర ఇమేజ్ ఫార్మేషన్ కావడానికి ఫార్ములా ఇది. n2/v మైనస్ n1/u ఇజ్ ఈక్వల్ n2 మైనస్ n1/r. ఇక్కడ u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v అంటే ఇమేజ్ డిస్టెన్స్, r అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ n1 n2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్. ఇక్కడ n1 అంటే రే ఏ మీడియంలో నుంచి వచ్చి కర్వ్ మీద ఇన్సిడెంట్ అవుతుందో ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 అని, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత ఏ మీడియంలోకి అయితే వెళ్తుందో ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని n2గా తీసుకుంటాం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ n2/v మైనస్ n1/u ఇజ్ ఈక్వల్ n2 మైనస్ n1/r అనేది ఇమేజ్ ఫార్మేషన్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా. సో ఇందులోనే కేస్ 2, ఇది కేస్ 1 కేస్ 2 అనుకుంటే ఇమేజ్ ఫార్మేషన్ ఆఫ్ ప్లేన్ సర్ఫేస్ ఫార్ములా. ఇక్కడ మనము జనరల్ ఇక్కడ చూడండి, ప్లేన్ మిర్రర్ అనుకోండి, దీనికి రేడియస్ ఎంత ఉంటుంది, జస్ట్ లైక్ ఇన్ఫినిటీ. అంటే ప్లేన్ మిర్రర్కు రేడియస్ అనేది ఇన్ఫినిటీగా ఉంటుంది. రేడియస్ ఇన్ఫినిటీ అయితే 1/r ఏమవుతుంది, ఈక్వల్స్ టు 0. కాబట్టి ఇక్కడ n2 మైనస్ n1 n2 మైనస్ n1 ఇంటూ 1/r అనేది, 1/r అనేది ఏంటిది 0 ఇంటూ n2 మైనస్ n1 ఏమవుతుంది 0 అవుతుంది. అంటే ఇదంతా టోటల్గా 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ n1/uని అటు తీసుకెళ్తే ఏమవుతుంది ప్లస్ n1/u, అంటే n2/v ఇజ్ ఈక్వల్ n1/u. ఇది ప్లేన్ సర్ఫేస్కు ఇమేజ్ ఫార్మేషన్ యొక్క ఫార్ములా. ఓకే, ఇక్కడ సెకండ్ ఫార్ములా లెన్స్ ఫార్ములా. ఫోకల్ లెంత్కు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ మధ్యలో రిలేషన్ చెప్పేదాన్ని ఏమంటారంటే లెన్స్ ఫార్ములా అంటారు. అది 1/f ఇజ్ ఈక్వల్ 1/v మైనస్ 1/u. సో మనం మిర్రర్లో ఏం చూస్తాం అంటే 1/v ప్లస్ 1/u చూస్తాం, అక్కడ ప్లస్ చూస్తాం, ఇక్కడ మైనస్, అంటే లెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ ఎఫ్ అంటే ఫోకల్ డిస్టెన్స్, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఏంటంటే మ్యాగ్నిఫికేషన్. అంటే మ్యాగ్నిఫికేషన్ ఏంటి చూడండి, మ్యాగ్నిఫికేషన్ అంటే ద రిలేషన్ బిట్వీన్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్. ఇక్కడ ఎం అంటే ఈ మ్యాగ్నిఫికేషన్ను ఇక్కడ ఎంతో సూచిస్తాం. ఎం ఈజ్ ఈక్వల్ హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఇక్కడ hi/ho. లేదా మనము డిస్టెన్స్ ప్రకారం కూడా చెప్పొచ్చు, ద రిలేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్. అంటే m ఈజ్ ఈక్వల్ టు v/u అని కూడా మనం చెప్పొచ్చు. ఇది m ఈజ్ ఈక్వల్ టు hi/ho, అదే m ఈజ్ ఈక్వల్ టు v/u. కాబట్టి రెండింటితో మనం ఏం రాయొచ్చు అంటే hi/ho ఈజ్ ఈక్వల్ టు v/u. అంటే ఇవి రెండు ఈక్వల్ కదా, ఇది ఎంఏ ఇది ఎంఏ, కాబట్టి ఇవి రెండు ఈక్వల్గా అవుతాయి, కాబట్టి ఇలా రాయొచ్చు మనం. ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ గురించి చెప్పొచ్చు అంటే, సో m లెస్ దాన్ 1 అయింది అనుకోండి, సో m వాల్యూ లెస్ దాన్ వాల్యూ వీటిని క్యాలిక్యులేషన్ చేసినప్పుడు లెస్ దాన్ 1 వస్తే స్మాల్ ఇమేజ్ ఫామ్ అయింది. లేదు m ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది అనుకో, m ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు వస్తుంది, పై వాల్యూ కింది వాల్యూ రెండు సేమ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు 1 వస్తుంది. అంటే ఆబ్జెక్ట్ సైజుకు ఇమేజ్ సైజ్ ఈక్వల్గా ఉంది, లేకుంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్కు ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్గా ఉంది అని మనం చెప్పొచ్చు. m గ్రేటర్ దాన్ 1 వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ పెద్దగా ఉంది, లేదా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కంటే ఇమేజ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఈ వాల్యూస్ ఆధారంగా m లెస్ దాన్ 1 అయితేనేమో ఆబ్జెక్ట్ సైజ్ ఇమేజ్ సైజ్ చిన్నగా ఉంటుంది, m ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఆబ్జెక్ట్కు ఇమేజ్ సైజ్ సేమ్ ఉంటుంది, m గ్రేటర్ దాన్ 1 అయితే ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్
ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా డిస్టెన్స్ ప్రకారం కూడా చెప్పుకోవచ్చు మనము. ఇక్కడ m<1 అయినప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కంటే తక్కువగా ఉంటుంది. m=1 అయినప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ మన ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రెండు సేమ్ ఉన్నాయని చెప్పొచ్చు. m>1 అయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కంటే ఇమేజ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది అని మనం చెప్పొచ్చు. ఓకే, ఈ ఫార్ములాస్, ఈ 3 ఫార్ములాస్ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా. 1/f = n-1 × 1/r1 - 1/r2. క్లియర్ చూడండి ఇక్కడ 1/f = n-1 × 1/r1 - 1/r2. అంటే లెన్స్ యొక్క రెండు రేడియస్ ఉన్నాయి ఇక్కడ, తర్వాత ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది, ఫోకల్ లెంత్ ఉంది. ఈ 4 ఇచ్చినప్పుడు మనము ఈ ఫార్ములాని వాడుకోవాలి. సో f ఫోకల్ లెంత్, n రిఫ్రాక్టివ్ ఇండెక్స్, r1 r2 r రేడి ఆఫ్ కర్వేచర్. సో మనం ఈ 4 ఫార్ములాస్ మనం గుర్తుంచుకున్నట్లయితే ఈ చాప్టర్లోని ప్రాబ్లమ్స్ మనం చాలా ఈజీగా చేయొచ్చు. సైన్ కన్వెన్షన్స్ మరియు ఈ 4 ఫార్ములాస్ మనం గుర్తుంచుకున్నట్లయితే ఈ చాప్టర్లోని ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ లెసన్ మీద మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.